ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. ఇర్మియా 8:20. ఇక్కడ ముట్టడిలో ఉన్న పట్టణం ఉపమానం చెప్తున్నాడు ప్రవక్త. ఆ రాజ్య ప్రజలంతా చుట్టుపక్కల ఉన్న పల్లెలు ఖాళీ చేసి కోటలోకి వచ్చేశారు. శత్రు సైన్యం కోట చుట్టూ ముట్టడి వేసి ఉన్నారు. కోటలోని వారెవరూ బయటికి వెళ్ళడానికి లేదు, బయట వారు లోపలికి రావడానికి లేదు. కోటలో నిలువ ఉంచుకున్న ఆహారం, నీళ్లు అయిపోవస్తున్నాయి. రోజులు గడిచిపోతున్నాయి. కోట గోడపై నుండి సైనికులు ఆశగా చూస్తున్నారు, తమకు సహాయంగా మిత్రరాజ్యాల సైన్యం ఏదన్నా వస్తుందేమోనని. కోతకాలం అయిపోయింది, ఆదుకునే సైన్యం జాడలేదు. ఎండాకాలం కూడా గడిచిపోతుంది. ఇక చలికాలం వచ్చేస్తే రహదారులన్నీ బురదగా నీళ్లతో ఉంటాయి. సైన్యాలు, గుర్రాలు ప్రయాణించేందుకు అనుకూలం కాదు. చలికాలం వస్తే ఇక తమ కోటను ఆదుకునే సైన్యం రాదు, వచ్చే అవకాశము లేదు. అయ్యో, సైన్యాలు ప్రయాణించి తమను విడిపించడానికి అనుకూలమైన కాలం దాటిపోతుంది అని ఆ కోటలోని వారు దిగులు పడుతున్నారు. తమ మిత్రరాజ్యాల సైన్యం వచ్చి ముట్టడి వేసి ఉన్న శత్రు సైన్యాన్ని మట్టుబెడితే తమకు రక్షణ. వారి రాక ఆలస్యమైతే కోటలో అన్నం, నీరు లేక ఆకలి చావులు తప్పవు. దిగంతం కేసి దిగులుగా చూస్తున్నారు. ఆకలితో, భయముతో అలమటిస్తూ దిక్కులేక కోతకాలం కదిలిపోయింది. ఎండాకాలము వెళ్ళిపోయింది. రక్షించే సైన్యం ఇంకా రావడం లేదు. పాపం గురించి, రక్షణ గురించి మన బోధకులు ప్రసంగాలు చేస్తుంటారు. క్రైస్తవేతరులు ఈ ప్రసంగాలు విని కొంత అయోమయంలో పడతారు. రక్షణ ఏమిటి? నాకేం ప్రమాదం వచ్చింది? పాప క్షమాపణ ఏంటి? నేనంత భయంకరమైన పాపాలు ఏం చేస్తున్నాను? మంచిగానే ఉంటున్నాను, అందరికీ సహాయపడుతున్నాను, తప్పులేమీ చేయకుండా జాగ్రత్త పడుతున్నాను అనుకుంటారు. వారు అలా అనుకోవడంలో న్యాయం లేకపోలేదు. మనిషి పుట్టుకతోనే పాపిగా పుడతాడు. ప్రతి మనిషికి యేసు ప్రభు విమోచన కార్యం మూలంగా రక్షణ, పాప క్షమాపణ అవసరం. కానీ 12 ఏళ్ల అమ్మాయి తల్లిచాటు బిడ్డ కల్లాకపటం ఎరగనిది, అబద్ధాలాడడం చేత కాదు, నిర్మలంగా, అమాయకంగా అన్నిటినీ నమ్ముతూ, అందరినీ గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ముచ్చటగా ఇంట్లోనే సంఘంలోనూ నడుచుకుంటూ ఉంది. ఆ అమ్మాయితో నువ్వు ఘోర పాపివి అని చెప్తే ఆమెకు అర్థం కాదు. ఆ అమ్మాయిలో పాపం ఉన్న సంగతి నిజమే. ఆమెకు రక్షణ అవసరమే. ఇక్కడ ఇర్మియా చెప్తున్న ఉపమానం ఇలాంటి సందర్భంలో వర్తిస్తుంది. పాపం అంటే మనలను మరణం నుండి విడిపించే, రక్షించే దేవునికి దూరంగా ఉండడం. ఆ కోటలోని వారిని రక్షించగల సైన్యం దూరాన ఉంది, కానీ ఆ సైన్యం రావడం ఆలస్యమైపోతుంది. కాలం గడిచిపోతుంది. వర్షాకాలం వచ్చేస్తే ఇక ఆ రక్షించే సైన్యం మనల్ని ఆదుకొనడానికి రాగలగడం సాధ్యం కాదు. వయసు పెరిగిపోతుంది, మారు మనసు అవకాశాలు దాటిపోతున్నాయి. ఎలాంటి వారికైనా, ఏ వయసు వారికైనా మరణం పొంచి ఉంది. సైతాను కమ్మలించాలని చూస్తున్నాడు. రక్షించే దేవుడున్నాడు. ఆయనను ఆహ్వానిస్తే సైతాను వల్ల, మరణం వల్ల ఇక ప్రమాదం లేదు. క్రీస్తు అనే రక్షణ సైన్యం రావాలి. నీవు ఆహ్వానించాలి. కాలం గడుపుతూ పోతుంటే ఆయన నిన్ను చేరుకోవడం వీలు పడదేమో. యవ్వనంలోకి, కాలేజీ రోజుల్లోకి అడుగు పెడితే ఇక వర్షాకాలం వచ్చేసినట్టే. క్రీస్తు నన్ను చేరుకొని రక్షించడానికి తగిన పరిస్థితులు ఉండవు. అందుకని రక్షించే సైన్యం అయిన యేసుక్రీస్తు ప్రయాణించి నిన్ను చేరుకోగలిగిన కాలంలోనే ఆయనని ఆహ్వానించు.